దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి. సృష్టించిన సృష్టికర్తను తప్ప ఎవరిని పొగడద్దు. సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకుంటే గర్వం, కోపం, ద్వేషం, అసూయ మానవుల్లో నుండి వస్తున్నాయి. వాటిని దేవుడు రూపుమాపమని చెప్పాడు. సమస్త మానవులను, లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు. లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 15 వచనం నుండి చదువుకుందాం. నీవు లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఎవరి నుండి కాపాడాలి? సమస్త మానవులను దుష్టుని నుండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది. ఎవరు చెప్పిండు ఇక్కడ? 17వ అధ్యాయము 15వ వచనం నుండి, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఎవరి నుండి కాపాడాలి? యేసుక్రీస్తు ప్రభు, యెహోవా తండ్రి అయిన దేవుడు ఎవరి నుండి కాపాడు అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే, కుమారుడు ఆయనే, మూడు ఏకమై ఉన్నలాగున. అంటే ముగ్గురు ఎక్కడ కనబడలేదు. అక్కడ ఆత్మస్వరూపి తండ్రి అయిన దేవుడు ఇక్కడ శరీరధారిగా వచ్చాడు. ఈడ పరిశుద్ధాత్మగా సమస్త మానవులకు బోధిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు నాటి నుండి నేటి వరకు, ఎందుకంటే 2000 సంవత్సరాల దగ్గర నుండి 2025 సంవత్సరాల దగ్గర నుండి పరిశుద్ధాత్మ ప్రతి మానవుని ఒప్పిస్తున్నాడు. ఒప్పించకపోతే మన భారతదేశంలో ఎన్ని సంఘాలు ఉండవు, ఇంతమంది సేవకులు ఉండరు. అందరినీ ఒప్పిస్తేనే తప్ప మానవుడు దుష్టుని నుండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఎవరిని కాపాడాలి? యేసుక్రీస్తు ప్రభు.